కరెంటు కష్టాలను తీర్చేందుకు తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్రానికి మరో కొత్త పవర్ డిస్కమ్ తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. విద్యుత్ రంగంలోని ప్రజా సంక్షేమ పథకాలన్నీ ఈ డిస్కమ్ పరిధిలోకి తీసుకురాబోతోంది సర్కార్. మరి కొత్త డిస్కమ్ నిర్వహణ ఎలా ఉండబోతోంది? కొత్తగా ఉద్యోగాలను తీసుకుంటారా? ఆఫీస్ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేశారా? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కరెంటు కష్టాలకు ఇక చెక్. రాష్ట్రానికి ముచ్చటగా మూడో డిస్కమ్. పవర్ పై సర్కార్ వ్యూహం ఏంటి? తెలంగాణలో కరెంటు కష్టాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఉన్న 2 విద్యుత్ పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ డిసైడ్ అయింది. వ్యవసాయ బోర్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, రక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లన్నీ ఇకపై ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. దీని ద్వారా ప్రస్తుత డిస్కంలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు కొత్త డిస్కమ్ ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న కొత్త విద్యుత్ డిస్కమ్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న 2 డిస్కంలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ డిస్కంలకు సుమారు 60,000 కోట్ల అప్పులున్నాయి. కొత్త డిస్కమ్ పరిధిలోకొచ్చే విభాగాలకు చెందిన ఆస్తులు, అప్పులు కొత్త డిస్కంకు బదిలీ చేయబడతాయి. ప్రస్తుతం అగ్రికల్చర్, మిషన్ భగీరథ, అర్బన్ వాటర్ సప్లై, మెట్రో వాటర్ సప్లై విభాగాలను కొత్త విద్యుత్ డిస్కమ్ పరిధిలోకి మార్చనున్నారు. వీటన్నింటికి నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుంది. సంక్షేమ పథకం కింద ఉన్న గృహజ్యోతిని మాత్రం కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావడం లేదు. పక్కపక్కన ఉన్న ఇళ్లలో వేర్వేరు విద్యుత్తు వినియోగం ఉండటం వల్ల గృహజ్యోతి పథకాన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి తరువాత కొత్త విద్యుత్ డిస్కమ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు కానుంది. అయితే ఈ డిస్కమ్ ను విద్యుత్ సౌధలోనే ఏర్పాటు చేస్తారా, లేదంటే వేరే చోట కొత్త ఆఫీస్ ఏర్పాటు చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా అతి త్వరలోనే ఈఆర్సీ అనుమతితో కొత్త డిస్కమ్ వస్తుండటంతో కొన్ని కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశముందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ ఉండటంతో ఇప్పుడు ఈ అంశం ఉద్యోగుల్లో ఆసక్తికరంగా మారింది.